అందరికీ నమస్కారం. చాలామంది మాకు ప్రశ్నలు అడుగుతున్నారు అంటే, కామెంట్స్ అడుగుతున్నారంటే, ఏదో కొద్దో గొప్పో జ్యోతిష శాస్త్రంపై మక్కువ ఉన్నవాళ్ళు, నేర్చుకునేవాళ్ళు, అలాగే వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని తప్పించేవాళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉండి ప్రశ్నలు అడుగుతున్నారు. నేను చెప్పేది ఒకటే. అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడం అనేది మన వాళ్ళకి చాలా గొప్ప అలవాటు. ఎందుకంటే నేను ఒకటికి 10 సార్లు చెప్తున్నాను. ఎవరైనా సరే నేర్చుకోవాలి. జ్యోతిష శాస్త్రం పరిజ్ఞానం ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి అనేదే సంకల్పం. నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే విషయం మీకు తెలిస్తేనే మీరు ముందుకెళ్ళగలరు. జ్యోతిష శాస్త్రంలో కొంత విషయం తెలిస్తేనే ముందుకు సాగగలరు. అందుకనే నేను ఆన్‌లైన్ క్లాసులు పెట్టడానికి కారణం. రెండోది జూన్ నెల నుండి దాదాపు ఒక 7, 8 మంది పెట్టారు. జూన్ నెలకి మీరు ఇలాగా కొత్తగా బ్యాచ్ పెడతానంటున్నారు. అంత ఆలస్యం కన్నా ఏమన్నా ఏప్రిల్‌లో ఏమన్నా ప్లానింగ్ చేస్తే బావుంటది అని కూడా సలహా ఇస్తున్నారు. ఒకవేళ కుదిరితే నేననుకున్న 14, 23, 32 మంది టార్గెట్ చేరిపోతే మాత్రం ఖచ్చితంగా ఏప్రిల్ నుండే మీకు క్లాసులు చెప్పడం జరుగుద్ది. అలాగే ఇది ఉపవాసాల నెల కాబట్టి కొంచెం బిజీగానే ఉంటాను. వృత్తిరీత్యా కొంచెం పండగ హడావిడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి. ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఎవరైతే జ్యోతిష శాస్త్రం నేర్చుకోవాలి సంపూర్ణంగా అనుకున్నవారు ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. దాని ద్వారాగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే మనకి కామెంట్స్‌లో చాలా చక్కగా ప్రశ్నలు అడుగుతున్నారు. కృష్ణ గారు అడుగుతున్నారు. కృష్ణ క్రిష్ వారు అడుగుతున్నది ఏంటంటే, వక్రించిన గ్రహము, వక్రించిన గ్రహము ఎటువంటి ఫలితాలిస్తది అని అడుగుతున్నారు. క్రిష్ గారు ఒక విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా రాసేశారు. జ్యోతిష్య శాస్త్రాన్ని ఇప్పుడు నాకు కొంచెం తెలుసు. నేనేం చేశాను, వచ్చి నాకు కొంచెంనే ఏదో రాసేశాను. నా పరిజ్ఞానం సహకరించినంత వరకు. ఇంకొకళ్ళు ఇలా పుస్తకాల్లో రాసుకుంటూ కూర్చుంటే ఏమైందా అంటే ప్రతి ఒక్కళ్ళకి డౌటు. వక్రించిన గ్రహాలు అసలు ఫలితాలు ఇస్తాయని ఒకళ్ళు, వ వక్రించిన గ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫలితం దొరకదు అనేవాళ్ళు మరొకరు. దీనికి నా యొక్క ప్రాక్టికల్‌గా నేను అనుభవపూర్వకంగా చూసిందేంటంటే, వక్రించిన గ్రహం కూడాను ఇచ్చే ఫలితం అయితే బలంగా ఇస్తది. బలంగా ఇస్తది. అది ఎన్ని డిగ్రీల నుండి ఎన్ని డిగ్రీల దాకా మీకు రెట్రోలోకెళ్ళిందో అక్కడి నుంచి ఇస్తది ఫలితం. అక్కడి నుంచి ఇవ్వడం మొదలెడతది. ఫర్ సపోజ్ మీరు మీ ఫ్యామిలీతో ఊరికి బయలుదేరారు. ఊరికి బయలుదేరారు. బయలుదేరినప్పుడు మీరేం చేశారంటే అన్ని సామాన్లు తీసుకొనెళ్ళి వాహనంలో పెట్టుకొని బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఏం జరిగిందంటే తీసుకువెళ్ళవలసిన కొన్ని డాక్యుమెంట్స్ మీరు తీసుకోలా. మీరేం చేశారు కొంచెం దూరం ఎళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగొచ్చారు. వెనక్కి తిరిగొచ్చి ఏవైతే డాక్యుమెంట్స్ కావాలనుకుంటున్నారో అవి అన్నీ ఇంట్లోకెళ్ళి ఒక అరగంట, గంట కూర్చొని అన్నీ తీసుకొని అప్పుడు వాహనంలో బయలుదేరారు. యాక్చువల్లీ ఎళ్ళేది పని, పనికి సంబంధించిన ఏయైతే క్లియరెన్స్ సర్టిఫికేట్స్ కావాలో, ఆ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్ళకపోవడం వల్ల మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి,
అది బీరువాలో ఉన్న ప్రతి ఒక్క కాగితము అవన్నీ తీసుకుని ఒక అరగంట గంట పట్టింది టైం. ఆ తర్వాత అది తీసుకుని వెంటనే బయలుదేరి వెళ్ళిన మటనే ఆ డాక్యుమెంట్స్ పని మొదలెట్టారు. అసలు వెళ్ళేదే డాక్యుమెంట్స్ కోసం. చూసారా? వెళ్ళారు ఓ పని చేద్దామని. కానీ మీరేం చేశారు? వెనక్కి తిరిగి వచ్చారు. వెనక్కి తిరిగి వచ్చి ఆ పనికి సంబంధించిన మెటీరియల్ తీసుకెళ్తానికి వచ్చారు. వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అది రిజిస్ట్రేషనే గాని, పంపకాలే గాని అయినా సంపూర్ణంగా జరుగుతాయి. అయితే బయలుదేరిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోయారు కదా! అక్కడ చికాకు అనేది ఉంటదిగా మీకు. అట్టట్టటే అన్నీ పెట్టుకున్నాను. కానీ ఇది ఎలా మర్చిపోయాను? ఇది ఎలా మర్చిపోయాను? అనేది ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. ఆ కన్‌ఫ్యూజన్ ఏంటయ్యా అంటే వక్రించినప్పుడు అన్ని పనులు అవ్వట్లేదని ఊకే చికాకు పడిపోతారు. అంతే వేరేదేమి లేదు దీంట్లో. ఓకేనా? ఎనక నుంచి. అంటే పాదం నుంచి ఎనక పాదంలోకెళ్తే. అదే రాశి నుంచి రాశికి అనుకోండి. రాశి నుండి రాశికెళ్ళింది. అప్పుడేం చేస్తారు? మర్చిపోయి ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయి అక్కడ మీ యొక్క ఫ్యామిలీని అక్కడ విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి తిరిగొస్తారు. మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి మళ్ళీ స్వక్షేత్రానికొచ్చి మొత్తం డాక్యుమెంట్స్ తీసుకొని దాంట్లో ఏదైతే మిస్ అయిన కాగితాలు కూడాను బాగా గమనించాల. ఎందుకంటే రాశి నుండి రాశిలోకెళ్తే మాత్రం ఇది జరుగుద్ది. మిస్ అయిపోయిన కాగితాలు మళ్ళీ ప్రభుత్వంకి అప్లై చేసుకొని తీసుకొనెళ్ళేటప్పుడు కొంత టైం పడుతుంది. సో, అక్కడేంటంటే రాశి పరివర్తన అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశి వెనక్కెళ్తాడు. వెళ్ళినప్పుడు వచ్చిన ఇబ్బందనమాట. కొంచెం లేట్ అవుతది. ఇది లేట్ ఎందుకవుతది అని అన్నప్పుడు ఆ గ్రహానికి ఎనక రాశిలో ఉన్న నక్షత్రం ఉంటది. ఆ నక్షత్రం మిత్ర నక్షత్రమా? శత్రు నక్షత్రమా? చెప్పండి. అప్పుడు శత్రు నక్షత్రం అయితే పనవ్వదుగా. కొంచెం లేట్ అవుతదిగా. సో, ఇలాగ తీసుకోవాలి దాన్ని. ఓకేనా? వక్రించే గ్రహాలు ఇచ్చే ఫలితాలు. కానీ వక్రించే గ్రహం ఫలితం ఇవ్వదని మీరనుకుంటారు. చాలా బలంగా ఇస్తది. మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. అంత బలంగా ఇస్తదది. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. శివప్ప నరసింహారావు నరసింహ అప్ప అని ఇచ్చారు. వారేమడుగుతున్నారు ప్లీజ్ ల్యాండ్ ప్రాబ్లమ్ డేట్ ఆఫ్ బర్త్ నో డేట్ ఆఫ్ బర్త్ సార్ అన్నారు. సార్ నేనైతే మీ యొక్క డీటెయిల్స్ లేకుండా నేనేమి చెప్పలేను. దయచేసి ఏమి అనుకోవద్దు. ఎందుకంటే ప్రశ్న జ్యోతిష్యం వేసి కూడా చూడొచ్చు. కానీ మీరు అడిగినప్పుడు మీరు ఫోన్ చేసి ఎప్పుడైతే అడుగుతారో అదే నాకు ప్రశ్న జ్యోతిష్యంగా తీసుకొని చెప్పగలుగుతాను. ఇంకా నేనేం చేసేదేం లేదు. ఓకేనా? ఏమి అనుకోవద్దు. థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. రవికాంత్ గారు అడుగుతున్నారు. అయ్యా గురువుగారికి నమస్కారం. శనికి ఉజ్వల కా కాల కలయిక 11లో ఉంటే ఫలితాలు ఎలాగుంటాయన్నారు? నాకైతే ఈ ప్రశ్న అర్థం కాలేదు. దయచేసి ఏమీ అనుకోవద్దు. సంపూర్ణంగా ప్రశ్న అడుగుతారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ క్వెషన్. పార్వతి గారు అడుగుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్ 15/6/2001 టైమ్ 9:25 జాబు, ఆరోగ్యం, కర్ణంగా
వారు ఏమడుగుతున్నారంటే జాబ్ వదలాల్సి వచ్చింది. మళ్ళీ మేము జాబ్‌లోకి ఎప్పుడు ఎంటర్ అవుతాము అని అడుగుతున్నారు. చూద్దాం. 2001 ఆరో నెల 15వ తారీఖు 9:25. సార్ మీది కర్కాటక లగ్నం వచ్చింది. కర్మ ధర్మాధిపతి పాదక స్థానంలో పట్టడం జరిగింది. అలాగే రాహు, రవి, బుధ 12వ భావంలో ఉండడం జరిగింది. అలాగే మీకు చంద్రుడు 9వ భావంలో ఉండడం జరిగింది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉద్యోగం మీరు ఉన్న స్థానము నుండి దూరంగా వెళ్ళమంటారు. మీ ఫ్యూచర్ బాగుండాలి అని మీరు అనుకుంటే అర్థమవుతుందా? మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీ యొక్క స్వక్షేత్రము నుండి గాని, స్వగ్రామం నుండి గాని, స్వరాష్ట్రం నుండి గాని, స్వదేశము నుండి గాని బయటికి వెళ్ళండి. అప్పుడు మీ ఫ్యూచర్ చాలా బాగుంటదండి. మనం ఏం చేస్తున్నాం? అది చెయ్యం. ఎందుకు చెయ్యమంటే బాధకుడు 10వ భావంలో ఉండడం, ఈ లగ్నానికి షష్టాధిపతి, భాగ్యాధిపతి కూడాను శనితో సంబంధం పెట్టుకుంటాం జరిగింది. అలాగే రవి ద్వితీయాధిపతి అయ్యి 12వ భావంలో కూర్చున్నారు. 12వ భావం అంటే ఖచ్చితంగా ఔట్ ఆఫ్ కంట్రీకి మీరు వెళ్ళాలి. వేరే ప్రదేశంలో మీ యొక్క ఎన్విరాన్మెంట్ చేంజ్ అయితేనే మీకు అన్ని విధాలుగా బాగుంటది. లేకపోతే ఇబ్బంది పడక తప్పదు. పైగా మీకు రాబోయే రోజుల్లో భవిష్యత్తు చాలా బాగుంది. పాస్‌పోర్ట్ రెడీ చేసుకోండి. అలాగే మీ తండ్రితో కూడాను ఎక్కువగా మాట్లాడి సలహాలు, సూచనలు తీసుకోండి. మీ తండ్రి గారు ఉంటే. ఒకవేళ లేరు, గురుతుల్యులు లేక తండ్రి సమానుల దగ్గరికెళ్లి కాసేపు కూర్చొని వాళ్ళతో మంచిగా మాట్లాడరండి. యోగక్షేమాలు తెలుసుకుంటా ఉండండి. తెలుసుకుంటే సరిపోతుంది. ఇబ్బందేమీ లేదు. రెండోది, నేను భారతదేశం విడిచిపెట్టి నేను వెళ్ళను అని మీరు కూర్చున్నారనుకోండి, కూర్చోండి. కానీ ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. రెండోది మీకు ఏం చెప్తుందంటే మీ యొక్క జాతకం, అయ్యా నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యొద్దు అని అంటుంది. మీ యొక్క జాతకం ఏం చెప్తుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొద్దు. నువ్వు ఇంటికి రావద్దు. ఇంటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలు నీకిస్తాను. అంత కంఫర్ట్ ఇస్తాను. అంత తల్లికి ఆరోగ్యరీత్యా గాని, మానసికంగా గాని అన్ని విధాలుగా నేనిస్తాను అని ఫోర్త్ లార్డ్ చెప్తున్నాడు. మీరు చెప్తే చెప్పండి నాకెందుకు తలకాయ నొప్పి? నేను మా ఇంటికాడే కూర్చుంటానంటే ఇయ్యే పరిస్థితులు. ఎందుకంటే చాలా మందికి జాతకాల్లో ఇల్లు ఇడిచిపెట్టి, తండ్రిని ఇడిచిపెట్టి, తల్లిని ఇడిచిపెట్టి, గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళమని మేమంటాం. అంటే ఇక్కడ వెళ్ళమంటానికి కారణం ఒకటుంటది.
పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఇక్కడ తల్లితో సంబంధం అంటే తల్లి దగ్గర ఉండి జీవిస్తున్నాడు అనుకోండి, తల్లికి ఆరోగ్యం చెడతా ఉంటది, చెడిపోతా ఉంటది. ఇది మీకు తెలియదు, చెప్తే వినరు. మా తల్లిని విడిచిపెట్టి వెళ్ళమంటాడేంటి ఈయన, మా గురువుగారు అసలు విడిచిపెట్టి వెళ్ళొద్దు అన్నాడంటే, విడిచిపెట్టి వెళ్ళొద్దు. కర్మానుసారినే బుద్ధిహీం, కర్మానుసారినే బుద్ధిహీం. కర్మఫలం అనుభవించక తప్పదు. ఎప్పుడైతే మీరు దగ్గరున్నంత కాలం అలాగుంటది. మీరు కొంచెం వేరే ఊరెళ్ళి లేదా ఒక 10 రోజులు అక్కడ ఉన్నప్పుడు మీ అమ్మగారు చంగు చంగుమంటూ లేడీ పిల్లలాగా తిరుగుతా ఉంటది. ఇక్కడ తండ్రి విషయం కూడా అంతే. ఇక్కడ ఏమన్నా ఫోర్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th. మీరు ఖచ్చితంగా వృత్తి ఉద్యోగాల్లో ఖచ్చితంగా మీరు బయటకు వెళ్ళాల్సిందే. అంటే మీ గ్రామాన్ని విడిచిపెట్టి బయటకు పోండి అని అంటున్నాడు. దీన్ని బట్టి మీ యొక్క ఆలోచన మీరు చేసుకోండి. ఈ లగ్నానికి 5th లార్డ్ అండ్ 10th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫేత్ ఆస్పెక్ట్ అండ్ జూపిటర్ అండ్ సాటర్న్. ఇదొక కాంబినేషన్ అవుతుంది. సో చదువుకు తగ్గట్టు ఉద్యోగం లేకపోవడం, లేకపోతే మీరు చదివిన చదువులోనే కొంచెం 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 అంటే తక్కువ పేమెంట్స్ రావడం, అంటే జీతభత్యాలు తక్కువగా ఉండడం, కొంచెం కొంచెంగా నెమ్మదిగా ఎదగమని అంటున్నాడు. మీరేమో ఉర్రు తులుగుతాం పరిగెడతాం అనుకుంటున్నారు. అదే మీకు బ్రేకప్ అన్నమాట. మీరు ఎక్కువగా రాహుకేతువులుకి పూజ చేసుకోండి. కేతు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 6th. ఒక పనిలోకి వెళ్ళారంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్ అయితే బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు. సో ఇక్కడ ఏంటంటే మీరు చేసుకోవాల్సిన పనులు, శాటర్న్ ని కంట్రోల్ చేసుకోండి. 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయండి, చేస్తే సరిపోతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు చాలా మంది కూడాను ఒకటి అడుగుతున్నారు, ఇప్పుడు షష్టగ్రహ కూటమి అయిపోతుంది, మాకు ఎలా ఉంటది అని కొంతమంది. అయ్యా మాకు యూట్యూబ్ లో ఈ రాశుల వాళ్ళకి కోటేశ్వరులు అయిపోతారు, మిలీనియర్స్ అయిపోతారు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు అని మీరు అందరూ అడుగుతున్నారు. ఒక్క విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. గజకేసరి యోగం ఉండినా, చంద్రమంగళ యోగం ఉండినా, మాలవ్య యోగం ఉండినా, పంచపురుష మహాయోగం ఉండినా, ఏది 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 ఉండినా మీరు జాతకాలు చెప్పించుకోవడానికి రారు. బాగా గుర్తుపెట్టుకోండి, రారు. ఎందుకంటే ఆ యోగం ఉన్నప్పుడు మీ ఆలోచన ఎలాగుంటది అనేది ఒకటి ఉంటదిగా. మీ యొక్క ఆలోచన ఇప్పుడు గజకేసరి యోగం ఉంది, అయితే చంద్రమంగళ యోగం ఉంది. ఆ యోగం ఉన్న వ్యక్తి యొక్క ఆలోచన వేరుగా ఉంటది. మీ దగ్గర అట్లాంటి కాంబినేషన్ కనపడినా మీరు అప్పుల్లో, అనారోగ్యంగా, ఆస్తిపాస్తులు అన్నీ ఎళ్ళిపోయి లిటిగేషన్‌లో పడిపోతున్నాయి అంటే ఆ యోగం లేనట్టు. మీకు రాశి చక్రంలో కనపడుద్ది యోగం ఉన్నట్టుగా. కానీ దాని క్యాలిక్యులేషన్ ఉంటది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా ఉంటేనే మీకు గజకేసరి యోగం, చంద్రమంగళ యోగం. అంతేగాని షష్టగ్రహ కూటమైపోతుందంటే ఆ గ్రహాలన్నీ వచ్చి మీ మీద పడిపోతాయా? పడిపోవు. అవి వాటి పని అవి చేస్తాయి. 6 గ్రహాలు ఒకే చోట ఉన్నాయంటే, 6 రాసులకి, 6 లగ్నాల వాళ్ళకి ఉద్యోగం లేనోడికి ఉద్యోగం ఇస్తాయి. ఉద్యోగంలో ఉండి పేదోళ్ళందరిని పిసికేసాడనుకోండి, బాగా డబ్బులు సంపాదిచ్చేసాడనుకోండి, తీసుకెళ్ళి జైల్‌లో పడేస్తాయి. పడేస్తాయి. మనసులో ఒక బుద్ధి పెట్టుకొని, మనసులో ఒక బుద్ధి పెట్టుకొని, ఆడవాళ్ళతో మిస్‌బిహేవియర్ చేసేవాళ్ళుంటారు. అన్‌ఎథికల్ యాక్టివిటీస్‌కి. ఇంకా వాళ్ళకైతే ఇంక మనం చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఊయడమే. ఈ షష్టగ్రహ కూటమిలో ఉన్న రహస్యాలు నేను చెప్తున్నాను. ఓకేనా? ఇబ్బందేమీ లేదు. అన్ని గ్రహాలు ఎళ్ళిపోయి కూర్చున్నా, రాహుకేతుల మినహాయింపు అన్ని గ్రహాలు ఎళ్ళిపోయి ఒక పక్కన కూర్చున్నా మీరు కంగారు పడమాకండి. చాలా మంది కూడాను 6వ భావంలో నాకు గ్రహాలున్నాయి, 8వ భావంలో గ్రహాలున్నాయి, 12వ భావంలో గ్రహాలున్నాయి అని ఊకే మీరు బాధపడిపోతున్నారేమో! అసలు బాధే పడొద్దు. ఆ ప్లానెట్ మీకేం చెప్తుంది?
మీ భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళమంటుంది. ఇది కదా జ్యోతిష్యం చెప్పేది. జ్యోతిష్యం అంటే మీకు డబ్బొచ్చి పడుద్దనేది మీరెప్పుడు అనుకోవద్దు. పదవులొచ్చి పడతాయి, డబ్బులొచ్చేసి పడిపోతాయి, ఇంకేముంది ఆహా! ఓహో! అనేది మీ మనసులోంచి తీసేయండి. జ్యోతిష్యం అనేది ఒక టూల్, ఒక పరికరం. ఆ పరికరాన్ని ఏ విధంగా యుటిలైజ్ చేయాలో అదే చేయాలి. ఇప్పుడు కత్తుంది. దేనికి? కూరగాయలు కోసుకుంటానికే. ఓకేనా? తర్వాత మన చపాతీలు కర్రుంది. ఆ కర్రని తీసుకొచ్చి కత్తిలా కోస్తే అవుతదా? అవ్వదు. దాన్ని అదే విధంగా వాడుకోవాలి. ఇక వేరే ఆప్షన్ లేదు మన దగ్గర. ఓకేనా? సో, జ్యోతిష్యం అనేది ఒక టూల్. ఆ టూల్‌ని ఏ విధంగా యుటిలైజ్ చేసుకోవాలనేది మీకు తెలవాలి. తెలిస్తేనే మీరు ముందుకెళ్ళగలరు. లేకపోతే ఎళ్ళలేరు. ఆ గ్రహాలు కూడాను వాటికి కావాల్సినయి ఆలోచన, విధి విధానం వాటి యొక్క వర్క్‌లో మీరు ఇన్వాల్వ్‌మెంట్ అయితేనే ముందుకెళ్తది. లేకపోతే ఎళ్ళదు. ఇది ఉన్నది దాంట్లో. ఓకేనండి. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ధర్మ కర్మాధిపతులు ఇద్దరూ కలిసి 11వ భావంలో ఉన్నారు. మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటయ్యా అంటే కోరిక, కోరిక అనే దాన్ని మీ మనసులో పెట్టుకోవద్దు. మీరు మీ యొక్క వే ఆఫ్ థింకింగ్, మీ యొక్క అట్రాక్షన్ ఇయన్నీ ఏంటంటే కొలాప్స్ అయిపోతాయి. లెట్ గోగా ఉండండి. సాక్రిఫై‌గా ఉండండి. మెటీరియలిస్టిక్‌గా అస్సలు ఉండొద్దు. ఉన్నారా? మీ పతనానికి మీరే దారి తీసుకుంటారు. ఓకేనా అండి? థాంక్ యూ. ఇక నెక్స్ట్ క్వెషన్. రామకృష్ణ గారు అడుగుతున్నారు. రామకృష్ణ గారు అడుగుతున్నారు. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1994, 1994 ఒకటో నెల 5వ తారీఖు. ఒకటో నెల 5వ తారీఖు. ఇక వారు ఉద్యోగంలో లేరట. కెరియర్ అండ్ హెల్త్ గురించి అడుగుతున్నారు. కెరియర్ అండ్ హెల్త్ గురించి అడుగుతున్నారు. వీరు వరంగల్ నుంచి అడుగుతున్నారు. 8:45 8:45 AM. రామకృష్ణ గారు మకర లగ్నం, లగ్నానికి అంటే నేను యాప్ ద్వారాగా వేస్తున్నానండి. సాఫ్ట్‌వేర్ ద్వారాగా కాదు. యాప్ ద్వారాగా వేస్తున్నాను. మకర లగ్నం, లగ్నానికి ద్వితీయంలో శని, కుజ, శుక్ర, రవి, బుధులు 12వ భావంలో, రాహు 11వ భావంలో, 10వ భావంలో జూపిటరు, 5వ భావంలో కేతువు, 9వ భావంలో చంద్రుడు. ఈ చంద్రుడు సప్తమాధిపతి అయి 9లో పడ్డారు. ఇక కెరియర్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి సేవా దృక్పథం అనేది కావాలి. దాంట్లో 6వ అధిపతి ఎళ్లి 12వ భావంలో పడిపోయాడు. ఈ లగ్నానికి యోగకారకుడైన శుక్రుడితో, ఈ లగ్నానికి అవయోగకారకుడైన రవితో వీళ్ళందరితో ధర్నా చేసుకుంటూ 12వ భావంలో కూర్చున్నాడు. ఏం చేద్దాం? చెప్పండి. ఇక్కడ 4వ భావాధిపతితో కూడా సంబంధం పెట్టుకున్నాడు. 4వ భావాధిపతి 3వ భావాన్ని సంపూర్ణ దృష్టితో బాధకాధిపతి అయ్యి చూస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క గ్రామాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళండి. దూరంగా ఎళ్ళిపోండి అంటే మొన్న ఒకళ్ళు అడిగారు. 50 కిలోమీటర్లా? 30 కిలోమీటర్లా? 100 కిలోమీటర్లా అని. మీరు ఎళ్ళలేకపోతే దూర ప్రాంతము, పక్క గ్రామము బాగా గుర్తుపెట్టుకోండి. పక్క గ్రామము. ఇప్పుడు మాది విజయవాడ. విజయవాడ నుంచి కంకిపాడు నుంచి విజయవాడ వచ్చి పని చేసుకొని ఎళ్తారు. ఉయ్యూరు నుంచి వచ్చి పని చేస్తారు. అంటే కొంత జర్నీ అయినా చేయాలి మీరు.
జర్నీ అనేది చేయాలి. కాబట్టి ఉదయాన్నే మీరు బయలుదేరి వచ్చి, మీ యొక్క కెరియర్ నిమిత్తం చేసుకొని, మళ్ళీ రిటర్న్ ఎళ్ళొచ్చు. నంబర్ 1 పాయింట్. లేదు, మీది పర్మనెంట్ ఉద్యోగం. రాను పోను బోలెడంత గోలయిపోతోంది. రాను పోను పెట్రోల్ ఖర్చయిపోతోంది అని మీరనుకుంటారా? సో, ఉయ్యూరు నుండి విజయవాడ వచ్చేసి ఉండండి. ఇదైనా చేయండి. ఇది చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఏంటంటే ఆళ్ళేం చెప్తారంటే, గ్రహాలన్నీ ఏం చెప్తాయంటే, ఖచ్చితంగా నువ్వు ఇది చెయ్యి అని అంటాయి. ఇది ఖచ్చితంగా ఇది చేయమనేది ఎవరు చెప్పాలి? జ్యోతిష్యులు చెప్పాలి. తెలిసినోడుంటాడు, తెలియనోడుంటాడు. అప్పుడు మీ పరిస్థితేంటి? రోజు మీరు ఆ పూజలు చేయండి, ఈ పూజలు చేయండి, ఆ హోమాలు చేయండి, ఈ హోమాలు, పూజలు చేసినంత మాత్రాన ఉపశమనం అనేది దొరుకుద్దే తప్ప, పర్మనెంట్ సొల్యూషన్ దొరకదు. ఇది ఎందుకు దొరకదు ఏంటని నేను చెప్పను. నేను చెప్పనే చెప్పను. అంటే మీ మనసుల్లో మళ్ళీ వక్రంగా ఆలోచనొస్తది. అంటే పూజలు చేసినా రాదంటున్నాడు ఈయన సాయిబుగురు కాబట్టి పూజలు చేయొద్దంటాడా? హోమాలు, జపాలు చేయొద్దంటున్నాడు. ఫలితం రాదంటున్నాడు కాబట్టి, ఈయన ముస్లిం కాబట్టి వద్దంటున్నాడా? ఇప్పుడు దేశంలో అదే ఉంది. హిందూ, ముస్లిం గొడవలే ఉన్నాయి. కాబట్టి మీరు నెగెటివ్‌గా ఆలోచించారనుకోండి, మీ కర్మని మీరు రాసుకున్నట్టు. మీరు బాగుపడితే నాకేమైనా రూ. 10 ఇత్తారా? లేదు. అలాగని మీరు పాడైపోతే, నా వీడియో చూసి కూడాను మీరు పాడైపోతే ఇబ్బంది పడేది నేను. అరెరే! ఎంత చెప్పాను కదయ్యా! ఎందుకు వినలేదు వీళ్ళు అని. అర్థమైందా? ఇక్కడేంటంటే మీ యొక్క పుట్టినప్పుడు గ్రహగతులు అవి మీకిచ్చే ఫలితాలు. ఇక్కడ మూడవ భావము అంటే నాలుగో భావానికి మూడో భావం నెగేషన్. నెగేషన్. అదేమంటుంది? ఇల్లు ఖాళీ చేసి నీ యొక్క నివసిస్తున్న ఎన్విరాన్మెంట్‌లోంచి మారు అంటుంది. నంబర్ 1 పాయింట్. లేదు కాదంటావా? నీ ఇల్లు అక్కడే పెట్టుకో. వేరే ఊరు, వేరే గ్రామంలో కూడాను నువ్వు అక్కడ సంచరించు. అక్కడ ఉద్యోగం చేసుకో. అక్కడ వ్యాపారం చేసుకో. ఉదయాన్నే బయలుదేరి వెళ్ళు అని అంటుంది. ఈ రెండిట్లో మీకు ఏ ఆప్షన్ ఉంటే ఆ ఆప్షన్ వాడుకోండి. వాడుకుంటేనే మీరు బెనిఫిట్ ఒస్తది. అంతేగాని ఆడ ఇంట్లో కూర్చొనుంటాను, ముసుగుదాని కూర్చుంటాను, నాకు డబ్బులొచ్చి పడిపోవాలంటే రావు. ఇది వాస్తవం. అందుకనే నేనంటాను. చాలా మంది మీరు అడుగుతా ఉంటారు. పరిహారాలు అడగండి అని. నాకేం చెప్తాను నేను? పరిహారాలు చెప్పను. ఈ పూజ చెయి, ఆ పూజ చెయి, అలా చెయి, ఇలా చెయి అని చెప్పను. ఎందుకంటే నాది పేద ఛానెల్ అండి. నాకంటే నాకేమంటది, నా మనసులో ఏంటంటే దినచర్యలో మార్చేయాలి. ఆ రెమెడీ దినచర్యలో మార్చేయాలి. మార్చేసామనుకోండి ప్రతిరోజు అదే చేస్తాడు కాబట్టి, ఆ ప్లానెట్ యొక్క యుటిలైజింగ్ చేస్తది కాబట్టి, అప్పుడు దాంట్లో గ్రోత్ ఉంటది. మొన్న మీకు చెప్పాను. పచ్చగడ్డి పీక్కోవయ్యా అని పీకి తీసుకెళ్ళి గేదెలకు పెట్టమని. చాలా చక్కటి రెమెడీ అది. మీరు చెప్తే వినరు. ఇదేంటండి ఉచితంగా వచ్చే రెమెడీ చెప్తాడేంటి ఈయన? 10,000, 15,000, 20,000 ఖర్చు పెట్టే రెమెడీ చెప్పాలి కదా! అంటారు. మీ దగ్గర డబ్బులుంటే మీరు చేసుకోండి. ఇది పేదవాళ్ళకి కాబట్టి వాళ్ళు చేసేసుకుంటారు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడంతా ధనం మూలం ఇదం జగత్‌లో ఉంది. కాబట్టి ఉన్నాయి రొటీన్‌గా మీకు రెమెడీస్ చెప్తే ఇదొక చేదస్తం అనుకుంటారు. మీరు ఇలాగే జరుగుతా ఉంటాయి. మనం చేసేదేం లేదు. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. సూర్యకుమారి గారు అడుగుతున్నారు. సూర్యకుమారి గారు అడుగుతున్నారు 2008లో మార్నింగ్ 11 గంటల 45 నిమిషాలు రాజమండ్రిలో పుట్టారు. ధనుర్ లగ్నంకు దగ్గరి వాళ్ళు 3 తరాల నుండి చూస్తున్నాము. పిల్లికి భిక్షం పెట్టరు. వాళ్ళు కూడా ఏంటి కడుపు నిండా తినరు. నీ ఎలా ఎన్ని తరాలు తిన్నా తరగని ఆస్తి. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే, అమ్మా భగవంతుడు అవకాశం అనేది ఇస్తాడు. అవకాశం అనేది ఇస్తాడు. ఇదే నేను చెప్పేది. 159 స్టార్ లార్డ్స్, 159 లార్డ్స్ ఉన్న వాళ్ళకి విపరీతంగా ఇస్తాడు. అవకాశం ఇస్తాడు. బాగా గమనించండి. అవకాశం ఇస్తాడు. ఇప్పుడు ఆయన నానా బాధలు పడి, కష్టపడి తినో, తినకో ఒక 2, 3 వందల కోట్లు సంపాదిచ్చాడనుకుమా.
సంపాదనకు మొదలైనప్పుడు ఏమని ఆలోచిస్తాడంటే, భగవంతుడా నాకు సంపాదన ఇవ్వు, నేను 10 మందికి సేవ చేస్తానంటాడు. ఫస్ట్ సంకల్పంలో. సరే నా భక్తుడు 10 మందికి ఉపయోగపడతానంటున్నాడు కాబట్టి వీడికి గ్రోతింగ్ ఇద్దామని విపరీతంగా ఇచ్చేస్తాడు. డబ్బులిస్తాడు. ఇచ్చినప్పుడు ఫస్ట్‌లో సంకల్పం చేశాడే, అది మర్చిపోతాడు. అది మర్చిపోతాడు. మర్చిపోయి ఏం చేస్తాడు విపరీతంగా సంపాదిస్తాడు. వాడు తినడు, ఇంకోడు తిననివ్వడు. పేదవాళ్ళకి నువ్వు ఎప్పుడైతే ఒక విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు చాలా మంది నాకు ఇలా క్వెషన్స్ ఏస్తున్నారు కదా! కరోనా ఒకటి రాసుకోండి. కరోనాలో ఎవరు చచ్చిపోయారు? కరోనాలో ఏ స్టేజ్‌లో ఉన్నవాళ్ళు చచ్చిపోయారు అనేది ఒక తీయండి. తీస్తే మీకు తెలుస్తది. ఎలాగంటే మీరుంటున్న గ్రామంలో ఎవరైతే బలిసినోళ్ళుంటారో, డబ్బు గల్లావాళ్ళుంటారో వాళ్ళందరూ పోతారు. అర్థమైందా? ఏసీలో ఉండి, కాళ్ళకి చెప్పులేసుకొని, ఓన్లీ మినరల్ వాటరే తాగేవాళ్ళు, చెయ్యి 100 సార్లు కడుక్కొని, శానిటైజింగ్ చేసుకున్నవాళ్ళు మొత్తం పోయి ఉంటారు చూసుకోండి. పోతారు. ఉండరు. వాళ్ళు డబ్బు గల్లావాళ్ళు. రెండో స్టేజ్ పేదవాడికి ఏదో కల్మషం ఉన్న వ్యక్తులు వాళ్ళు పోతారు. ఇక 100కి 90 మంది కోటీసులు పోతే 100కి 50% మిడిల్ ఫ్యామిలీ వాళ్ళు పోతారు. ఈళ్ళేంటంటే ఈళ్ళకి కుళ్ళు కుతంత్రాలు. నేను ఎదిగిపోవాలని. ఇక 100కి 10% చచ్చిపోయినోళ్ళు ఎవరయ్యా అంటే ఈ రోడ్ల మీద మీలాంటోళ్ళు అన్నం పెట్టినోళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు. వాళ్ళ గ్రహగతులు సరిగా లేక పడిపోయారు. ఒక్కసారి వచ్చి సుడిగాలి పర్యటన చేసి కొన్ని లక్షల కోట్ల మందిని లేపుకొని వెళ్ళిపోయింది. వాళ్ళల్లో ధనికులే ఉంటారు. ఈళ్ళు పిల్లికి బెచ్చం పెట్టరు. పెట్టరు. అట్టాంటోడికి ఒకడికి కరోనా వచ్చింది. యమధర్మరాజు భటుడు పంపించాడు. అయ్యా! నీ టైం అయిపోయింది. నిన్ను తీసుకొచ్చేయమన్నారు. కాబట్టి నిన్ను తీసుకెళ్ళిపోతాం అంటే, ఏమయ్యా! మళ్ళీ నేను స్వర్గం తీసుకురమ్మన్నారా? నరకానికి తీసుకురమ్మన్నారా? అని అడిగాడనుకోండి. బాబు నిన్ను డైరెక్ట్‌గా నరకానికి తీసుకురమ్మన్నారయ్యా అని. ఇదేంటయ్యా? ఇదేంటి ఇలా చేశారేంటి? నేను ఇంతమందికి సేవ చేశాను గదా! యెస్. నువ్వు సేవ చేశావు. నిన్ను నరకానికే తీసుకురమ్మన్నారు. లేదా ఏదో పొరపాటుగా అన్నది. పొరపాటు అనేది దేవుడు చేయడండి. మిమ్మల్ని నరకానికి తీసుకొచ్చేయమన్నారు అని. కారణం ఏంటయ్యా అంటే, మీరు ఎదుగుతున్న సమయంలో మీరు తీసుకున్న సంకల్పం ఇది. పేదవాళ్ళకి సేవ చేస్తాను, పేదవాళ్ళకి ఆదుకుంటాను, 10 మందికి భోజనం పెడతాను, 10 మందికి మంచి కోరుతాను అని కోరారు. భగవంతుడు ఏం చేశాడంటే, అరే! తథాస్తు అన్నాడు. కాబట్టి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పేదోడిని ఏ విధంగా పీల్చి పిప్పి చేయాలి? పీల్చి పిప్పి చేయాలి. హాస్పిటల్‌కెళ్తే చెయ్యి పట్టుకుంటానికి రూ. 100 500 పెట్టారు సార్. ఆళ్ళకున్నది జలుబు చేసి జ్వరం వస్తే బ్లడ్ చెకప్, యూరిన్ చెకప్, స్కానింగు, తర్వాత థైరాయిడు, ఒక 10 రకాల చెకప్‌లు, దాంట్లో ఒక రూ. 5,000 నీకు ఆవిడకొచ్చింది పిచ్చి జ్వరం. ఏంటంటే ఒళ్ళు అలసిపోయి హీట్ ఎక్కడం వలన జ్వరంలాగా వచ్చింది. ఈ హీట్ ఎందుకెక్కిందనేది ఈ పిచ్చోళ్ళకి తెలీదు. హీట్ ఎందుకెక్కుద్ది బాడీలో ఇది తెలుసా? ఇది తెలీదు. నీళ్లు తాగపోతే హీట్ ఎక్కుద్ది. పంచభూతాల యొక్క ప్రభావం మన శరీరంలో ఉంది. ఎండాకాలంలో ఎక్కువగా నీళ్లు తాగుతారు. చలికాలంలో తాగరు. వర్షాకాలంలో చాలా తగ్గిపోతాయి. అందుకని ఓవర్ హీట్. మనిషి నడుస్తున్నా కూడాను హీట్ ఎక్కుద్ది.
ఈ హీట్ అనేది మీ నడుము వెనకాల చేయి పెట్టుకొని చూడండి. కిడ్నీస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. హీట్ ఎక్కుతాయి. కాబట్టి ఎక్కువగా యూరిన్‌కి ఎళ్ళడానికి ఆస్కారం ఉండడం కోసం ఈ వాటర్ ఫిల్టరింగ్ మూలంగా అది కూల్ అవుతది. ఇక్కడ ఏం లేదండి, మన బండుందా? కారుంది. కారుకి రేడియేటర్‌ని ఎందుకు పెట్టాడు? బాడీ కూల్ అవ్వడం కోసం. కూలెంట్ వాటర్ యేసుకొని తోలుకుంటా ఉంటాం. మానవుడి యొక్క శరీరముతో సంబంధం ఏదేది ఎలాగుందో అన్నీ అలాగే తయారు చేశారు. వేరేదేమీ లేదు దీంట్లో. టెక్నాలజీ లేదు, నా బోందా లేదు. ఏమైనా చెప్తే అదంటారు, ఇదంటారు. ఫస్ట్ ఉన్నదే భగవంతుడు మానవుడికిచ్చిన టెక్నాలజీ. మానవ శరీరాన్ని తయారు చేసిన రూపురేఖల్ని బట్టే మిగతావన్నీ తయారైనయి. అంతేగాని నేను ఒక పెద్ద మేధావిని, నేను అది, ఇది ఇయన్నీ పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం చదివినోళ్ళకి అర్థమవుతది. ఓకేనా? కాబట్టి వీళ్ళకేంటంటే పిల్లికి కూడా బిచ్చం పెట్టని పిసినారితనం ఎక్కువగా ఉంటది. ఆళ్ళకి జాతకాల్లో మీకు టిపికల్ మెంటాలిటీ. చూడండి, మొత్తం నాకే కావాలి. అష్టమాధిపత్యం. వీళ్ళకు పెట్రోల్ మనసు రాదు. కాబట్టి అది భగవంతుడు నీకిచ్చినప్పుడు మళ్ళీ భగవంతుడికి ఏదో రూపాన ఇవ్వాలిగా. నువ్వు ఇవ్వకపోతే కనీసం తినటానికి కూడా నోరుండదు. ఓకేనమ్మా? కాబట్టి వాళ్ళని చూసి మనోళ్ళందరూ తయారైపోతారు. ఓహో! ఇలా చేయాలి, అలా చేయాలని. ఎన్ని చేయాలన్నా కూడాను మీ కర్మని మీరు రాసుకుంటమే జరుగుద్ది. ఓకేనా? థాంక్ యూ మా. నెక్స్ట్. మళ్ళీ సూర్యకుమారి గారే అడిగారు. 1988లో పుట్టారు. పదో నెల. 20 ఇయర్స్‌కి లవ్ చేసుకున్నారు. చాలా అద్భుతం. లవ్ చేసుకోవాలి, లేచిపోవాలి ఇయన్నీ జరగాలి. జరిగితేనే మాలాంటోళ్ళకి పనుంటది. లేతే పని ఉండదు. 1988 పదో నెల 30వ తారీఖు. పదో నెల 30వ తారీఖు. ఓకే. ఆదివారం వచ్చింది. రాత్రి 9 గంటలకి పుట్టాడట. 9 గంటలకే. హ్మ్. ఏమడుగుతున్నారు? ఇయర్‌కి 20 ఏళ్లకి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. తెలిసిన అమ్మాయి. హ్మ్. హ్యాపీగానే ఉన్నారు. వైఫ్‌కి ఆరోగ్యం బాగుండటం లేదు. ఏమైనా ఏమైనా ఇబ్బంది ఉందా గురువుగారు అని అడిగారు. అమ్మా, మీరసలు మాకు పంపించింది అమ్మాయి జాతకమా? అబ్బాయి జాతకమా? నంబర్ 1 పాయింట్. అబ్బాయి జాతకం అనుకోండి. అబ్బాయి జాతకం అనుకోండి. అష్టమ భాగ్యాధిపతి అయిన శనీశ్వరుడు 8లో కూర్చుంటున్నారు. 7లో కూర్చున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది అని చూస్తే ఇది 20 1/11/2023 నుంచి బాగోలేదేమో చూడండి. అది కొంచెం రాహుకేతుల యాక్సెస్‌లో అమ్మాయికి బాగోలేదు. రెండోది మూడో స్థానానికి, నాలుగో స్థానానికి వచ్చింది. సో, ఈ అమ్మాయికి ఏమన్నా రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లమ్ ఉందేమో చూడండి. ఒకసారి కుదిరితే పర్సనల్‌గా ఫోన్ చేయండి. దాన్ని బట్టి చూద్దాం. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.
చందమామ కవితాలు అని ఇచ్చారు. వారు ఏమడుగుతున్నారంటే, నమస్కారం సార్, నా డేట్ ఆఫ్ బర్త్ డిసెంబర్ 8వ తారీఖు 1989 మార్నింగ్ 6:30. నేను ఈయన కొంచెం పెద్దగానే పెట్టారండి మెసేజ్. ఈయన ఏం అడుగుతున్నారంటే, డిసెంబర్లో పుట్టాను, నాకు మంత్ర సాధనలో స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటున్నాను, కానీ ప్రజెంట్ ఉన్న స్థితుల వలనను ముందుకి వెళ్ళలేకపోతున్నాను. నేను ఏమైనా రెమెడీ ఫాలో అవ్వచ్చా? నేను పూర్తిగా స్పిరిచువల్ గా మారటానికి ఫ్యామిలీ అండ్ సిచ్యుయేషన్స్ వల్ల సడన్ సాధనలో అబ్స్ట్రక్షన్స్ రాకుండా ఉండడానికి నా నా చార్ట్ బట్టి ఎలాంటి రెమెడీ చేసుకోవాలని సజెషన్ చెప్పమంటున్నారు. మంత్ర సిద్ధి గురించి అడిగారు. మంత్ర సిద్ధించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మంత్రాలు సిద్ధించాలి అంటే లగ్న లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. లగ్న లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. ఇదేంటండి 8లో పెట్టమంటున్నాడు ఈయన? మీరు చదివిన పుస్తకాల్లో కూడా ఉండదు ఇది. 8వ భావం అనేది మంత్ర శాస్త్రానికి, ఓకల్ట్ సైన్స్ కి, ఇన్ డెప్త్ నాలెడ్జ్ కి వస్తుంది. 5వ స్థానాధిపతి 8వ స్థానంలో కూర్చోవాలి, లేదా 8వ స్థానాధిపతితో సంబంధం ఉండాలి, 8వ స్థానాధిపతి యొక్క నక్షత్రంలో అయినా ఉండాలి, లేకపోతే 8వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి యొక్క దృష్టిలైనా పడాలి. ఓకే. తర్వాత మంత్రసిద్ధి వచ్చేయాలంటే 4, 8, 12 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వీటిని మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో మొత్తం సెట్ అయిపోద్ది. మీరే రాసేశారు దాంట్లో. కుటుంబ బంధువుల సిచ్యుయేషన్స్ మూలంగా నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. 4, 8, 12లో ఉన్న భావాలే అవి. లెట్ గోగా ఉంటే అదే వస్తుంది. 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. అందరు భయపడిపోతా ఉంటారు. జ్యోతిష శాస్త్రాన్ని వాడవలసిన పద్ధతిలో వాడుకుంటే సూపర్. 1, 8, 5, 8, 12, 8, 9, 8 బ్యూటిఫుల్ ప్లేస్మెంట్స్ మంత్రసిద్ధికి. ఓకేనా? అయినా కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. 1989 డిసెంబర్ 8వ తారీఖు. ఇప్పుడు మార్నింగ్ 6:30. బా చూడండి సార్, మీ యొక్క జాతక పరిశీలనలో ఏం జరుగుతుందంటే, పంచమ భావంలో అష్టమాధిపతి వచ్చి కూర్చున్నారు. అష్టమ స్థానం సారీ వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నము, 10th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. ఇక మనకి 5th లార్డ్ కావాలి. 5th లార్డ్ ఈజ్ ఎ జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. సూపర్ బాగుంది, మంత్ర సిద్ధిస్తుంది. 5th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th aspect and 12th lord. 12th lagna and 6th lord is a Mars in the place of 12th. ఇది కొంచెం బాగోలేదు, దాన్ని మీరు కంట్రోల్ చేయాలి.
సో ఇక్కడ ఏం చెప్తుందంటే థర్డ్ అండ్ ఫోర్త్ లార్డ్ ఇస్ సాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్ అంటే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్. ఫ్యామిలీలో చికాకులు రావడానికి కారణం ఎయిత్ లార్డ్ అండ్ 11th లార్డ్ ఈజ్ ఎ మెర్క్యూరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్. సో కనెక్టింగ్ విత్ త్రిషాడ భావాధిపతి సాటర్న్. సో రెండు కలిసి వచ్చి లగ్నంలో పడిపోయినాయి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి 7th అండ్ 12th లార్డ్ ఇస్ ఎ వీనస్ కనెక్టింగ్ విత్ రాహు. మీకు జ్యోతిష్యం పరంగా కానీ మంత్ర సిద్ధించాలని కానీ ఏదైనా చేయగలరు. కానీ మీ సంకల్పం బలంగా ఉండాలి అనుకున్నప్పుడు 4, 8, 12 భావాల్ని వాడుకుంటూ జ్యోతిష శాస్త్రం వైపుకి వెళ్ళాలనుకుంటే వెళ్ళినా, మీరు ఏది సిద్ధించాలి అన్నా కూడాను మీ దగ్గర ఉన్న కోటాను కోట్లు డబ్బులు పోయినా పర్వాలేదు అనుకుంటే మీ నోట్లో ఉన్న 2 పళ్ళు, పై 2 పళ్ళు, కింద 2 పళ్ళు ఊడకుండా చూసుకోండి. ఇది మీరు చేయాల్సింది. పన్ను మీద పన్ను కానీ, పన్నెరడం కానీ, పిప్పు పన్ను కానీ మీకు ఎదురుగా ఉన్న పళ్ళు ఊడకుండా చూడండి. అప్పుడు సిద్ధిస్తుంది. ఎందుకంటే దాంట్లో నుంచి ఏ మాత్రం ఇరిగినాకుండాను ప్రొనౌన్సియేషన్ రాంగ్ వచ్చేస్తుంది. అది వేరే విధంగా వెళ్ళిపోద్ది వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ వెళ్ళకుండా చూసుకోండి. సున్నితంగా మాట్లాడండి. ఆన్లైన్లో నేర్చుకోండి. లెట్ గోగా ఉండండి. మీ ఫలితాలు మీకు చేతులు పెడతారు. అదైతే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే సెకండ్ అండ్ ఫిఫ్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. మనకి జ్యోతిష శాస్త్రం రావాలన్నా, మంత్రం సిద్ధించాలన్నా 4, 8, 12 చాలా బలంగా ఉండాలి. 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 3rd. సో కమ్యూనికేషన్ ద్వారాగా వెళ్ళి వస్తున్నంత దూరం ప్రయాణం చేయడం వలన చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అని అంటున్నాడు. అష్టమంలో కేతు, బాధక స్థానంలో కేతు కాబట్టి బాధక స్థానంలో కేతు, కానీ మూన్ బాధకాధిపతి అయి పంచమ స్థానంలో కూర్చుంటాం అది సరి అయిన స్థితి కాదు. బాధకుడు కాబట్టి సంతానం మీద ప్రభావితం అవ్వచ్చు, పిల్లల మీద ప్రభావితం అవ్వచ్చు. ఈ యొక్క ప్రాబ్లం అయితే కొంత ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది. మీకు అన్ని విద్యలు సంపూర్ణంగా నేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దాన్ని ఏంటంటే ఇక్కడ సేవా దృక్పాదం అనేది నాకు కొంచెం కనపడట్లేదు. దయచేసి ఏమీ అనుకోవద్దు. ఇక్కడ 12వ భావంలో పడిపోయింది. మీ సేవా దృక్పాదం కానీ, మీరు పైకి ఎదగాలని మీరు అనుకుంటే గ్రామము విడిచిపెట్టి వేరే ఊరు వెళ్తే మాత్రం మీరు అనుకునేది మొత్తం సాధించగలరు. అదైతే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే నేను మీ జాతకం చూడక ముందులే చెప్పాను. 5th లార్డ్ 8th లో కానీ, లగ్న లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th లో కానీ, 12th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th లో కానీ, లేకపోతే 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 2nd లో కానీ మంత్రోచ్చారణ అనేది బాగా వస్తుంది. మీకు స్లోగా నుంచి ఫాస్ట్ అందుకుంటది. అది బాగుంది. అది ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనకి చాలా వరకు చెప్పాము. ఐరన్ మ్యాన్, ఈయన ఐరన్ మ్యాన్ గారు చాలా చక్కటి ప్రశ్న ఇచ్చారు. గురుగారు నమస్కారం. ఒక జాతకానికి దైవ బలం ఉంది లేదు అని తెలుసుకోవచ్చా అని అడిగారు. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు అండి. ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎలా? 9th లార్డ్ బట్టే ఉంటది దైవ బలం. అది ఏదైనా కూడా ఏ లగ్నానికైనా 9వ భావాధిపతి బట్టి ఉంటది దైవ బలం. అంతే. ఈ దైవ బలం ఉండాలి అంటే 4, 8, 12 భావాలు సంపూర్ణంగా వాడుకుంటేనే దైవ బలం వస్తుంది. లేకపోతే రాదు. మీకు వాక్కు సిద్ధించాలన్నా 4, 8, 12. వోకల్ సైన్స్ రావాలన్నా 4, 8, 12. మీకు అనారోగ్యం చేయకుండా ఉండాలన్నా 4, 8, 12 వాడుకోవాల్సిందే.
మీ బంధువులు, మీ పిల్లలు ఆయు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో నిండుగా నూరేళ్లు ఆయుష్ వర్ధిల్లాలి అన్నా కూడాను 4, 8, 12 1, 5, 9 కాదు, కాదు, కాదు. 4, 8, 12 ఫలితాలు మీరు చూడాలి అనుకుంటే, ఎవరైతే వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ సంపదల గురించి, వాళ్ళ భర్త గురించి, భార్య గురించి ఎవరైతే బహిర్గతంగా చెప్తారో వాళ్ళందరూ 0 మార్కులో ఉంటారు. ఇది బాగా గమనించండి. 0 మార్కులో ఉంటారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు సర్వనాశనం అయిపోయి ఉంటది. కావాలంటే చూసుకోండి. ఇది వాస్తవం. ఇది వాస్తవం. ఇది నా సొంత నిర్ణయం కాదండి ఇది. ఇది నా సొంత నిర్ణయం కాదు. ఇది పరాశర మహర్షి రాసి ఇచ్చిన అలైన్‌మెంట్స్. ఎంత చక్కగా ఆ మహనీయ మహర్షి బృందం మనకి ఇచ్చారు. ఆ ఇచ్చిన సం సంపదని అవహేళన చేసినోళ్ళందరూ పిల్లల భవిష్యత్తు అంతే. నా మొగుడు మంచోడు, నా మొగుడు మంచోడు, నా మొగుడు మంచోడని భార్య భర్తకి డబ్బా కొడతా భర్తకి ఆళ్ళింట్లో వాళ్ళందరికి కొడతా ఉంటది డబ్బా. అమ్మో! నా భర్త, అమ్మో! నా భర్త అని. రేపొద్దున ఒక మొండని తీసుకొచ్చిన తర్వాత వీడిలా తయారయ్యాడేంటి? ఒకప్పుడు ఏమీ లేదు. నా మొగుడు చాలా మంచోడు. అదే నంగనాచిదొచ్చిందని. కాదు. మీ మూలంగా వచ్చిన దరిద్రం చుట్టుకుంటదది మీ ఆయనకి. అర్థమైందా? రెండోది, మా పిల్లోడు బాగా చదువుతాడు. మా పిల్లోడు బాగా చదువుతాడు. 100కి 100 మార్కులొస్తాయి. ఆహా! ఓహో! మా అబ్బాయి అందగాడు అది ఇది అంటారు. దిష్టి తగిలి వాడేమైపోతాడు? 0 మార్కులొచ్చి అడుక్కు తింటాడు. కావాలంటే చూసుకోవచ్చు. జాతకాలు నేను వాస్తవమే చెప్తాను. కావాలంటే వాళ్ళ పిల్లల్లో చూసుకోండి. ఆ పెద్దోళ్ళలో చూడండి. మా అమ్మాయి అందగత్తె, మా అమ్మాయి బాగా చదువుద్దంటే ఒకడినిచ్చుకొని లేపుకొని ఎళ్ళిపోద్ది. అలాగే లేపుకొని ఎళ్ళిపోయిన క్యారెక్టర్‌లు ఉన్నవాళ్ళ వాళ్ళ యొక్క పిల్లల యొక్క జాతకాలు చూస్తే మీకు తెలుస్తది. ఎందుకు ఈ తల్లిదండ్రులది చూడాలా. ఎందుకంటే డబ్బాలు కొట్టేది తల్లిదండ్రులే. పిల్లలు కాదు. ఓహో! కొడతానే ఉంటారు డబ్బా. ఓకేనా? మాకింత ఆస్తుంది, మాకంత ఆస్తుంది, అలాగుంది, ఇలాగుంది అన్నప్పుడు వాళ్ళకి కొన్ని లిటిగేషన్‌లోకెళ్ళిపోతా ఉంటాయి. చూడండి. ఎయిత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫోర్త్ లిటిగేషన్‌లోకెళ్ళిపోతాయి. అయితే ఎళ్ళిపోతే దరిద్రం ఏమవుతది అంటే తీసుకొచ్చి మీకు రాహు, కుజులు కాంబినేషన్ వస్తది. పక్కనోడు ఏం చేస్తాడంటే మొత్తం పక్కనోడు పాకేసి మొత్తం సగం కబ్జా చేసేస్తాడు. దరిద్రం పొంది. సో, 4, 8, 12 ఎంత నోరు మూసుకొనుంటే అంత మంచి ఫలితాలొస్తాయి. ఉదాహరణ కూడా చెప్తున్నా. నా పిల్లలు కూడా బాగా చదివేవాళ్ళు కాదు. మా పిల్లలకి 7 పాయింట్స్, 8 పాయింట్స్ వచ్చాయి. నేనున్నది ఉన్నట్టుగా చెప్పేసాను. మొహమాటం ఎందుకులే అని. మా పిల్లలు కూడా అనేవాళ్ళు. "ఏం డాడీ నువ్వు ఇలా చెప్తావు, వాళ్ళందరూ అలా చెప్తే మాకు ఇన్సల్ట్‌గా ఉంది" అని. దిక్కుమాలిన ఇన్సల్ట్ ఒక పూట, 2 రోజులు, 3 రోజులు. కానీ లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్‌గా ఉంటదిగా నాన్న అనేవాడిని. ఇంక మిగతా వాళ్ళేం జేసేవాడినంటే, మా చుట్టాలే అంటే మా బావాళ్ళు గాని, మా వదినోళ్ళు గాని, వాళ్ళు గాని, వాళ్ళ పిల్లలు బాగా చదువుతారు. 10కి 10, 10కి 10, 10కి 10. ఈ 10కి 10 అంటానే ఉన్నారు. ఇంకా చదువుతానే ఉన్నారు. మా పాపకు పెళ్లయింది. దేవుడి దయ మూలంగా పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. వాళ్ళ లైఫ్ బావుంది. పిల్లాడికి ఇన్ఫోసిస్‌లో జాబొచ్చింది. సో, మనం కొట్టుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు పాయింట్ క్యాచ్ చేయండి. నాది కుంభలగ్నం. ఫిఫ్త్ అండ్ ఎయిత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th. యాస్పెక్ట్ ఆన్ ఫిఫ్త్ హౌస్. ఫిఫ్త్ హౌస్. ఎప్పుడైతే ఎయిత్ లార్డ్ యాస్పెక్ట్ గాని, ఎయిత్ లార్డ్ యొక్క పరిస్థితి గాని, ఎయిత్ లార్డే వచ్చి ఎయిత్‌లో గాని ఇలా కూర్చుంటే ఏమవుతదా అంటే, పిల్లల మీద ప్రభావితం వస్తది. అప్పుడు నేనేం చేశాను, నోరు మూసుకున్నాను. నా పిల్లలు ఇంతేలేండి, ఇంతేలేండి. పోనివ్వండి ఏదో పాచి పనులు చేసి బతుకుతారులే అండి అని ఇలా లాక్కుంటూ వచ్చాను. దేవుడి దయ వల్ల ఆళ్ళు ముందుకెళ్లారు. మనం ఏంటంటే జ్యోతిష్యంలోనే ఉంటది. మన జీవితం, మరి పిల్లల జీవితం ఎలా ఉండాలి ఏంటనేది. అది మనం చెప్తే వినరు. "ఈయనకేం తెలుసయ్యా సాయిబు గారు" అంటారు. రేపు పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత పరిగెత్తుకొస్తారు. "గురువుగారు చెప్పండని." నేను ఎట్టి పరిస్థితిలో చెప్పను. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా
ఉండాలని ఆశిస్తున్నాను. అదీను చాలా మంది నాకు క్వెషన్స్ అడుగుతున్నారు. ఆహ్, ఏమనంటే ఇప్పుడు ఈ గ్రహగతులు మారుతున్నాయి. మారుతున్నప్పుడు దాని యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అని అడుగుతున్నారు. అడుగుతుంటే నేను ఒకే ఒక్క విషయం చెప్పాను. చెప్దామనుకుంటున్నాను ఈ వీడియో ద్వారాగా. చూడండి, భారతదేశం గ్రహాలొచ్చి కేవలం ఆంధ్రప్రదేశ్‌నో, లేకపోతే తెలంగాణనో, లేతే తమిళనాడు, కేరళనో ఇయన్నీ వీటిల మీద ప్రభావితం చేయవండి. దేశం మొత్తం మీద చేస్తాయి. దేశం మొత్తం మీద చేస్తాయి. ఇది ఎలా చేస్తాయంటే, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మ్యానిప్యులేట్ చేస్తారు. మ్యానిప్యులేషన్ జరుగుతుంది. సంపద నాశనం అవుతుంది. ఖచ్చితంగా సంపద నాశనం అవుతుంది. దీనికి మార్పులు, చేర్పులనేవి లేవు. పడమర దిశ, దక్షిణ దిశలో భారతదేశానికి పడమర దిశ, దక్షిణ దిశలో ఉన్న వాళ్ళ సంపద 100కి 80% వెళ్ళిపోతుంది. పోతది. ఖచ్చితంగా పోద్ది. దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే బంగారం. బంగారంలో మ్యానిప్యులేషన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అవమానాలు, అపనిందలు బోలెడన్నున్నాయి. ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే, వృషభ లగ్నానికి బలమైన గ్రహాలు దీనికి ఆపగలిగే శక్తి ఏ గ్రహాలకి లేదు. ఉత్తర దిశలోకి ఒక గ్రహం, దక్షిణ పడమర వైపు నుంచి వచ్చే ఒక గ్రహం. బాధకుడు ఉత్తర స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్ ఈ ఏరియాల్లో అల్లర్లు, గొడవలు, కొట్లాటలు ఆఖరికి చంపుకోవడాల దాకా వెళ్ళిపోతాయి. ఓకేనా? తర్వాత పడమర దిశ వైపు బాగా గుర్తుపెట్టుకోండి. పశ్చిమ వాయువ్య దిశ వైపు ప్రళయాలు స్టార్ట్ కాబోతున్నాయి. ఇది పాకుతూ, పాకుతూ ఆంధ్రప్రదేశ్ వైపుకి, కేరళ, తమిళనాడు, కర్ణాటక వైపుకి వస్తున్నాయి. ఈ దరిద్రం ఏంటయ్యా అంటే, మనం కొట్టుకు సావడం కోసమే వస్తున్నాయి. కుల ఘర్షణలు చాలా, చాలా, చాలా అవాంతరాలొస్తాయి. ఇది లేదు, కాదు, ఇదేదో ఆయనకేం తెలీదులే, ఏదో చెప్పుకు చచ్చాడులే అని మీరనుకుంటారేమో. ప్రిడిక్షన్ నేను చెబితే దాంట్లో దాదాపు ఎంతలంటే 10% అయిపోద్ది. 10% అవుతది. అయిన తర్వాత మీరే ఎదురుగారండి పర్సెంటేజ్. ఎందుకంటే 2020లో నుంచి నేను ప్రిడిక్షన్స్ చూస్తున్నాను, చెప్తున్నాను. కొంతమందికి చెప్తున్నాను. యుద్ధాలు జరిగినప్పుడు ప్రిడిక్షన్ చెప్పాను. ప్రళయాలొచ్చినప్పుడు ప్రిడిక్షన్ చెప్పాను. చాలా మంది ఫోన్‌ల ద్వారాగా మీరు చెప్పిన ప్రిడిక్షన్ 100% జరిగిద్దండి అని. ఇప్పుడు వృషభ లగ్నానికి బాధకుడు శని ఉత్తర దిశ వైపుకి వెళ్ళిపోతున్నాడు. దాంట్లోనే మ్యానిప్యులేటర్, ఆన్‌లైన్ యాక్టివిటీస్, ఆన్‌లైన్‌లో చీటింగ్స్, ఆన్‌లైన్‌లో డబ్బులు పోవడం, అన్‌ఎథికల్ యాక్టివిటీస్‌లోకి ఎళ్ళిపోతున్నారు. పిల్లలు వెళ్ళిపోతున్నారు. పెద్దవాళ్ళు కూడా ఎళ్ళిపోతున్నారు. మీకు చెప్పే ప్రతి విషయం ఫేక్ అది మీరు మర్చిపోవద్దు. మీకు చూపించిన దానికి కనెక్ట్ అవ్వద్దు. దాని ఎనకాలుంది అసలు విషయం. అది చెప్పరు. ఎందుకంటే రాహు ఈజ్ ఎ మ్యానిప్యులేటర్. రాహు ఈజ్ ఎ మ్యానిప్యులేటర్. ఆ లగ్నానికి బాధకుడు శాటర్న్. కానీ మ్యానిప్యులేట్ చేసేది రాహు. మీరనుకుంటారు మేష లగ్నం వాళ్ళకి ఎలాగుంది అని. మేష లగ్నానికి పంచమ స్థానంలో కేతువు. నాలెడ్జ్ బాగుంది. ఇక్కడ మెటీరియలిస్టిక్ పనికి రాదు. బాధక స్థానంలో రాహు ఉన్నారు. వ్యయ స్థానంలో శాటర్న్ ఉంటారు. ఇక్కడ ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మారే యోగాలున్నాయి. ఓకేనా? అట్ ద సేమ్ టైమ్ 9th and 12th లార్డ్ ట్రాన్సిట్ ఇన్ థర్డ్ హౌస్. బట్ రాహు aspect on third house.
సో ఇక్కడ గోల్డ్ పరంగా చాలా అవాంతరాలు వస్తాయి చూడండి. జరిగిన తర్వాత అప్పుడు లైకులు కొట్టండి. అప్పుడు దాకా లైకులు కొట్టనే వద్దు నాకు. మీరు లైక్ కొట్టినంత మాత్రాన నాకేదో రూ. 10 వస్తాయి అనుకుంటారేమో. రాకపోయినా పర్వాలేదు. మీరు బాగుంటే చాలు. మీ మనసు నుంచి కరెక్ట్‌గా చెప్పాడురా ఈయన. మీరు మనస్ఫూర్తిగా ఇచ్చే ఒక ఆశీర్వాదం ఎక్కువొద్దు. ఒకటే, ఒకటి చాలు. ఆ ఒకటి కొన్ని కోట్లతో సమానం. అది నాకు కావాలి. మీరిచ్చే లైకులు, మీరిచ్చే రూ. 10 ఎంత ఎంత పనికొస్తాయి? ఒక పూట. అందరి కాలిక్యులేషన్‌లో లైకులు బాగుపడినియి, బాగా చెబుతున్నాడని. దిక్కుమాలిన లైకులు అక్కర్లేదండి బాబు. మీకు మంచి జరిగితే మీ మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వాదం, దీవెన, దట్ ఈస్ పవర్. ఆ పవర్ బతికినంత కాలం కావాలి, చనిపోయిన తర్వాత కూడా కావాలి. ఓకేనా? కాబట్టి కొన్ని లగ్నాలకి అనర్థాలు జరిగే యోగాలున్నాయి. కాబట్టి తగు జాగ్రత్త వహించాలని ఆశిస్తున్నాను. మేష లగ్నం వాళ్ళు మాత్రం మిత్రుల మూలంగా కొంచెం జాగ్రత్తగా ఉండి, కమ్యూనికేషన్ మూలంగా జాగ్రత్తగా ఉండండి. మీరు చెప్పిన మాటకి చెప్పారని గాని, మీరు పెట్టని మెసేజ్‌కి పెట్టారని గాని, మీరు పెట్టని ఇమేజ్‌కి పెట్టారని గాని, మీకు కొంచెం అవమానాలు, అపనిందలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ మేషలగ్నానికి బాధకుడైన సాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th ఆస్పెక్ట్ అండ్ సెకండ్ హౌస్. సో మీరు మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్త వహించి, ఒకటికి 10 సార్లు ఆలోచించి చెయ్యండి. ఎదుటి వ్యక్తి చెప్పాడు కదా అని పిల్లోమని పరిగెత్తుకొని వెళ్ళిపోమాకండి. ఈడెందుకు చెప్పాడు? కారణం ఏంటి? ఇది ఎంతవరకు నిజం? ఎంతవరకు అబద్ధం? ఇది మనం ఏ విధంగా పరిగణన తీసుకోవాలి? దీనికి ఏమైనా ప్రామాణికం ఉందా? లేదా? ఒక ప్రామాణికం ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. సో ఇంక దీనికంటే ముఖ్యమైనయి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మత ఘర్షణలు మొదలు కాబోతున్నాయి. ఇదైతే ఫ్యాక్ట్. ఇదైతే చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి. పాత కాలంలో మనకి చాలా చక్కటి ఒక ఉదాహరణ చెప్పారు. 2 పిల్లులు కలిసి రొట్టె తెచ్చుకుంటే మధ్యలో ఉన్న కోతి ఎత్తుకుపోయిందట. కోతి ఎత్తుకుపోయిందట. మన ఇద్దరం కొట్టుకు చస్తేనే వాళ్ళు పరిపాలిస్తారు. మన ఇద్దరం కొట్టుకు చావకపోతే వాళ్ళు పరిపాలించరు. మన ఇద్దరం ప్రశాంతంగా ఉన్నామంటే వాళ్ళతో పనేముంది మనకి? పనిని కల్పించేది వాళ్ళే, దాన్ని ఆపేది వాళ్ళే. దేశాలు కొట్టుకు సస్తున్నాయంటే అమెరికా వాడు పరిగెత్తుకునెళ్లి నేను ఆయుధాలిస్తాను అంటాడు. వాడి దగ్గరున్న ఆయుధాలు అమ్ముకోవాలి గదా! ఆ పరిజ్ఞానం లేదా మన దగ్గర? అరే! ఎవడు ఏం చెప్తున్నాడనేది. నేను అందుకనే అంటాను నేను. ఏ కులానికి సంబంధించిన వ్యక్తి వారి యొక్క గ్రంథాన్ని చదవండి. భగవద్గీతని చదవండి. సనాతన ధర్మాన్ని చదవండి. ముస్లిం అయితే ఖురాన్ చదవండి. దానికి సంబంధించిన హదీసులుంటాయి. అవి చదవండి. క్రిస్టియన్ ఉంటే వాడు బైబిల్ చదవండి. దానికి సంబంధించిన గ్రంథాలుంటాయి. అవి చదవండి. అది చదివికితే ఒకడు చెప్పే సోది అక్కర్లేదు మనకి. ఒకడు చెప్పే సోది మనకక్కర్లేదు. మనమా చదవము. ఆడేదో చెప్పిందే మనం పట్టించుకుంటాం. పట్టించుకున్నంత కాలం ఇలా కొట్టుకు చస్తానే ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను మనస్ఫూర్తిగా అడిగేది ఒకటే. ఎవరు ఎవరిని పిలిసినా, ఏది పిలిసినా ఆ భగవంతుడిని ఒక్కడినే పిలుస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఒక అవతారం. విష్ణు సహస్ర విష్ణుమూర్తి ఒక అవతారం. ఇలాగా అన్నీ కలిపి ఒక అవతారంగా మనం పెట్టుకున్నాం. ఎందుకంటే మనం త్రికరణ శుద్ధిగా చేయాలని. మీరెలా చేశారు ఏంటంటారేమో. నేను పుట్టింది ముస్లిం. నేను నమాజు తెల్లారుజామున లెగిసి నమాజ్ చదువుకుంటాను. సరే మన సనాతన ధర్మంలో ఏముంది? అది కూడా కావాలిగా. దేవతా స్నానము అని అన్నారు. దేవతా స్నానం ఏంటండి? నాకర్థం కాదు. ఎందుకు చేయమన్నారు? మళ్ళీ మాకు ముస్లిమ్స్‌లో ఉదయాన్నే తెల్లారుజామున లెగిసి నమాజ్ చదవమని ఎందుకన్నారు? దేవతా స్నానం. ఈ కన్‌ఫ్యూజనే మన దగ్గరున్న దరిద్రం. 3 గంటల నుంచి 6 గంటల లోపు ఎవరైతే లెగిసి స్నానం చేసి భగవంతుడిని ఆరాధిస్తారో
వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటది. దీనికి ఉదాహరణ 100కి 100% నేనే. నేనే. ఆ మహానుభావుడు పంతులు గారు నన్ను తిట్టడం. నువ్వు ముస్లిం రా నీకు రాదు శాస్త్రం అనడం. అసలు ఆయన నాకు దారి చూపించిన దైవ ప్రవక్తలంటోడు. ఎందుకంటే నాకు ఏమీ రాదు. మీరు ముస్లిం చదవలేరు, చెప్పలేరు. మీరు నాన్ వెజ్ తింటారు. అది ఇది అన్నాడు. ఆ వ్యక్తి ఆ మాటలు అన్నాడు కాబట్టే నేను దీని మీద ఇంట్రెస్ట్‌గా చదవడం, భగవంతుడు మాకు ఈ విద్య ప్రసాదించడం, 10 మందికి చెప్పే మార్గంలోకి నన్ను పంపడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గ్రహాలు మారిపోతున్నాయి. మా జీవితాలు మారిపోతాయి. మాకు లక్షలొచ్చేస్తాయి, కోట్లొచ్చేస్తాయి అని కలలు గనొద్దు. ముఖ్యంగా కలలు గనొద్దు. ఓకేనా? ఏ రాశిలో ఏదున్నా రూ. 10 రావాల్సింది రూ. 20 వస్తది. అంతే. అంతేగాని రూ. 1,00,00,000 లెవెల్ ఆయనకి రూ. 1,00,00,000 వస్తాయి గానీ, ఇంకొక రూ. 1,00,00,000 వస్తాయి. అంతేగాని 1,00,00,000కి 100,00,00,000 వస్తాయి. ఒక రూ. 10కి 100,00,00,000 వచ్చేస్తాయి అనేది అది అబద్ధం. యోగం లేకపోతే అవి రావు. యోగం ఉందా? మీరు ముసుగుదని పడుకున్నా కూడాను, ఆ మూటొచ్చి మీ మీద పడుద్ది. ఆ యోగం ఉండాలిగా. లేనిపోయిన యోగాలు చెప్పుకొని కంగారు పెట్టొద్దు. అందుకనే మన శాస్త్రం భ్రష్టు పట్టుకుపోవడానికి కారణం. ఉన్నది ఒకటి, చెప్పేది మరొకటి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఎవరైనా సరే జ్యోతిష్య శాస్త్రం నేర్చుకోవాలి అనుకున్న వారు ది డిస్క్రిప్షన్‌లో మీకు వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. మీకు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ కూడాను ఆ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌లోనే మీరు పెట్టండి. దాంట్లో చూసి మీరు ఎంత వరకు ఈ జ్యోతిష్యం ప్రామాణ్యత ఉంటుంది, మీరు చెప్పేది విధి విధానాలు ఎలాగుంటాయి అనేది చూస్తాను. అలాగే మీరు జ్యోతిష్య శాస్త్రానికి ఏ విధంగా యుటిలైజ్ చేస్తారనేది కూడా తెలుస్తది నాకు. నాకు విరుద్ధంగా కనపడితే మాత్రం వద్దు అని చెప్తాను. మీరు వెళ్ళిపోదురు గాని. ఓకేనా? చాలా గ్రూపులున్నాయి. ఆ గ్రూపుల్లో వెళ్లి జాయిన్ అవుదురు గాని. ఓకేనా అండి? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.